Step into Value Zone. వాల్యూ జోన్ హైపర్ మార్ట్ పటాన్చెరు. రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రైతు బంధు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా గత ప్రభుత్వం ఎకరానికి 5,000 చొప్పున ఏడాదికి 2 సార్లు రైతన్నల ఖాతాల్లో డబ్బు జమ చేస్తూ వచ్చింది. కానీ గత ఏడాది నవంబర్ నెలలో రావాల్సిన 2వ విడత రైతు బంధు నిధులు అప్పుడు ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిచిపోయాయి. అనంతరం ఎన్నికలు రావడం, కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో రైతు బంధుకు కొంత బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సైతం ఈ పథకాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో రైతుల్లో కొత్త ఆశ చిగురించింది. దీనిపై ఇటీవల రైతు బంధు డబ్బుల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రభుత్వం తొలుత 10 గుంటల భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ చేసింది. ఆ తర్వాత ఎకరం ఉన్న వాళ్లకు కూడా నిధుల్ని జమ చేసింది. ఇక ఎకరానికి పైన భూమి ఉన్న రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు నిధులు జమ కాలేదు. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయంతో వాళ్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ స్కీమ్ పై ప్రకటన చేసింది. పథకం పేరు మార్చి రైతు భరోసా స్కీమ్ పేరుతో రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది. ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 పెట్టుబడి సాయం అందజేస్తామని పేర్కొంది. ఏటా వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీంతో రైతు బంధు స్కీమ్ త్వరలోనే రైతు భరోసాగా మారనుండడంతో కీలకమైన మార్గదర్శకాలు కూడా వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు ఈ అంశంపై కసరత్తు చేస్తున్నారు. 1 ఎకరం నుంచి 2 ఎకరాల భూమి ఉన్న రైతన్నల ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యాయని అధికారులు ఇటీవల తెలిపారు. 1 లేదా 2 రోజుల్లో మిగతా అందరి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధుల్ని జమ చేస్తామని అధికారులు వెల్లడించారు. మొదట రైతు బంధు నిధులు ఆలస్యం కావడంతో ఒకంత రైతులు ఆందోళన చెందగా ఈ ప్రకటనతో రైతులకు ఉపశమనం లభించింది. అయితే తాజాగా ఎకరం నుంచి 2 ఎకరాల మధ్య భూమి ఉన్న వారికి రైతు బంధు నిధుల్ని విడుదల చేసినట్టు ప్రభుత్వం తెలపడంతో రైతుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇదిలా ఉంటే కొత్తగా పాస్బుక్ వచ్చిన వారికి పంట పెట్టుబడి సాయం కోసం మొన్నటి వరకు వీరి నుంచి దరఖాస్తుల్ని స్వీకరించగా 2 రోజుల క్రితం దరఖాస్తుల్ని స్వీకరించకుండా సైట్ను ఫ్రీజ్ చేసినట్టు వార్తలొచ్చాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రైతు భరోసాకు సంబంధించి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న విషయం తెలిసిందే.